ఫ్రెండ్స్, ఆల్ఫాబెట్ టెస్ట్ నుండి పార్ట్ 2 వీడియో డిస్కస్ చేసుకుందాం. చాలా మంది ఇక్కడ ఫ్రమ్ రైట్ ఉంటే ఎలా చేయాలో తెలీదు. వీడు అలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. క్వశ్చన్ చూసుకోండి, విచ్ లెటర్ విల్ బి కమ్ 9th టు ది లెఫ్ట్ ఆఫ్ 10th ఫ్రమ్ ది రైట్. ఇచ్చిన డేటా రాసుకుందాం. 9th నుండి లెఫ్ట్ అండ్ 10th నుండి రైట్. ఇక్కడ చూసుకోండి, లెఫ్ట్ రైట్ అనేది ఏ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అడిషన్ చేస్తాం. అంటే 9ని 10ని అడిషన్ చేయండి, ఎంత వస్తుంది? 19 వస్తుంది. ఫ్రమ్ ఇక్కడ రైట్ అన్నాడు కదా, రైట్ రాసుకోండి. ఫ్రమ్ ఇక్కడ లెఫ్ట్ అంటే లెఫ్ట్ రాసుకుంటాం. రైట్ నుండి 19th లెటర్. ఇప్పుడు చూసుకోండి, ఈ సైడ్ నుండి వెళ్తే మనము లెఫ్ట్ అవుతుంది, ఈ సైడ్ నుండి వస్తే అది రైట్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ ఏ, రైట్ హ్యాండ్ జెడ్. ఇప్పుడు చూసుకోండి, బేసిక్స్ సాల్వ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఒక ట్రిక్ చెప్తా, ఏం లేదండి. 27లో -19 సపరేట్ చేయండి, ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఈ 27 ఎక్కడ నుండి వచ్చింది బ్రో అంటే ఇక్కడ చూసుకోండి, ఏ అంటే 1, జెడ్ అంటే 26. 26 + 1 ఎంత? 27. అందుకు 27 నుండి 19 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది. 8 అంటే ప్లేస్ వాల్యూ ఏమి ఆల్ఫాబెట్లో? హెచ్. ఆప్షనే రైట్ ఆన్సర్. ఇలాంటి కంటెంట్ కోసం మా పేజ్ని ఫాలో చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.